రెండవ పులకేశి. రెండవ పులకేశి గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం. రెండవ పులకేశి చాళుక్య వంశానికి చెందినవాడు. వీరి యొక్క రాజధాని బాదామి. దానిని వాతాపి అని కూడా అంటారు. రాజధాని పేరు మీదుగానే వీరిని బాదామి చాళుక్యులని పిలుస్తారు. వీరు దక్కన్ ప్రాంతాన్ని క్రీస్తు శకం 550 నుండి 753 వరకు పరిపాలించారు. జయసింహ వల్లభుడిని చాళుక్యుల యొక్క మూలపురుషుడిగా చెప్తారు. ఇతడి మనుమడు మొదటి పులకేశి మొదటి స్వతంత్ర పాలకుడు. రాజ్యాన్ని విస్తరించి బాదామిలో ఒక దుర్గాన్ని కూడా నిర్మించాడు. మొదటి పులకేశి రాజ్య విస్తరణ కోసం అనేక యుద్ధాలు చేసినట్లు, అనేక అశ్వమేధ యాగాలు చేసినట్లు బాదామి శాసనం పేర్కొంటుంది. ఇతనికి సత్యాశ్రయ, చాళుక్య వల్లభ, రణవిక్రమ అనే బిరుదులున్నట్లు శాసనాలు పేర్కొంటాయి. ఇతని కాలంలో చాళుక్య రాజ్యం కర్ణాటక నుండి మహారాష్ట్రకు విస్తరించింది. మొదటి పులకేశి తర్వాత అతని కుమారుడైన మొదటి కీర్తివర్మ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు బాదామిలో అనేక రాజప్రసాదాలని, దేవాలయాలని నిర్మించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు. ఇతడు అంగ, కళింగ, మగధలపై దండయాత్రలు చేసి వాటిని జయించినట్లు మహాకూట శిలాశాసనం పేర్కొంటుంది. ఇతడు కదంబులను ఓడించి ఉత్తర కొంకణ, కెనరా ప్రాంతాలను జయించాడు. కీర్తివర్మ మరణించే నాటికి అతని కుమారుడైన రెండవ పులకేశి బాలుడైనందువల్ల కీర్తివర్మ సోదరుడైన మంగళేశుడు అధికారం చేపట్టాడు. మంగళేశుడు అనేక యుద్ధాలు చేసి చాళుక్య రాజ్యాన్ని విస్తరింపజేశాడు. రెండవ పులకేశి పెద్దవాడై రాజ్యాన్ని స్వీకరించే సమయం వచ్చేసరికి మంగళేశుడు స్వార్థపరుడై రాజ్యం తన కుమారుడికి చెందాలని ఆశించాడు. కనుక రెండవ పులకేశి మరియు మంగళేశుడికి మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఈ వారసత్వ యుద్ధంలో రెండవ పులకేశి మంగళేశుడిని వధించి చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించినట్లు ఐహోల్ శాసనం చెప్తుంది. రెండవ పులకేశి పాలనా కాలము క్రీస్తు శకం 609 నుంచి 642 వరకు. ఇతడు చాళుక్య వంశంలోనే కాక దక్షిణ భారతదేశంలోని రాజ్య పాలకులలోనే అగ్రగణ్యుడు. ఇతడు అనేక దిగ్విజయ యాత్రలు చేసి అనేక రాజవంశాలను ఓడించి మహారాష్ట్ర, మాళవ, కళింగ, ఆంధ్ర, కర్ణాటకలను జయించి చాళుక్య రాజ్యాన్ని నలుదిక్కులకు విస్తరింపజేశాడు. దీనితో చాళుక్యుల కీర్తి ప్రతిష్టలు 4 దిక్కులకి వ్యాపించాయి. ఈయన దిగ్విజయాలను ఇతని ఆస్థాన కవి రవికీర్తి వేయించిన ఐహోల్ శాసనం తెలియజేస్తుంది. పులకేశి రాజ్యానికి రాగానే అంతర్యుద్ధ కాలంలో తిరుగుబాటు చేసి స్వతంత్రులైన చాళుక్య సామంతులు అప్పాయిక, గోవిందులను ఓడించాడు. తన అధికారం సుస్థిరపరచుకున్న తర్వాత దిగ్విజయాత్రలు ప్రారంభించాడు. మొదట ఇతడు తన రాజ్యానికి దక్షిణాన ఉన్న పశ్చిమ గాంగులను, బనవాసి కదంబులను, మలబార ప్రాంతంలోని అలూపులను జయించాడు. తర్వాత కొంకణ ప్రాంతంలోని మౌర్యులను ఓడించి మధ్య భారతంలోని లాటా, మాలవ, గుర్జార దేశాలపై దండెత్తాడు. మొదట శిష్టపురాన్ని జయించి వేంగిలో ప్రవేశించాడు. కొల్లూరు యుద్ధంలో విష్ణుకుండిన రాజైన 3వ మాధవవర్మను ఓడించి వేంగిని ఆక్రమించాడు. తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుణ్ణి రాజప్రతినిధిగా నియమించాడు. తర్వాత పులకేశి పుల్లలూరు వద్ద పల్లవరాజు మహేంద్రవర్మను ఓడించి పల్లవ రాజ్యంలోని ఉత్తర ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. కావేరీ నదిని దాటి చేర, చోళ, పాండ్య రాజ్యాలపై దండెత్తగా వారు పోరాడకుండానే కప్పాన్ని సమర్పించి మైత్రి చేసుకున్నారు. ఈ విజయ పరంపరలు పులకేశిని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలకు సార్వభౌముడిని చేశాయి. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణ దేశాన్నంతటినీ ఏకం చేసి మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు పులకేశి ఒక్కడే. హర్షుడు దక్షిణ భారతదేశంపై దండెత్తగా హర్షుని పులకేశి నర్మదా నది ఒడ్డున ఓడించాడని, కనోజ్ వరకు తరిమి కొట్టాడని ఐహోల్ శాసనం పేర్కొంటుంది. ఈ యుద్ధం పులకేశి జీవితంలోనే కాక చాళుక్య వంశ చరిత్రలోనే ఒక ప్రముఖ ఘట్టంగా పేర్కొనబడింది. ఈ విజయం తర్వాత పులకేశి పరమేశ్వర అను బిరుదుని ధరించాడు. పులకేశి సామ్రాజ్యం ఉత్తరాన నర్మదా నది నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు, తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించింది. రెండవ పులకేశి కీర్తి ప్రతిష్టలు విని పర్షియా చక్రవర్తి రెండవ ఖుస్రు అతన్ని స్నేహం కోరి కానుకలను, ఒక రాయబారిని ఆస్థానానికి పంపాడని అక్కడి చరిత్రకారుడు తబరి రచనల వల్ల తెలుస్తుంది. ఈ రాయబారి పులకేశి దర్బారును సందర్శించినట్లు అజంతా గుహల్లో వర్ణచిత్రం కలదు. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ 640 నుంచి 41 సంవత్సరాలలో పులకేశి రాజ్యాన్ని దర్శించి నాటి పరిస్థితులను గురించి రాశాడు. చాళుక్య రాజ్యం సువిశాలమైనదని, సిరి సంపదలతో తులుతూగుతున్నదని, పులకేశికి గొప్ప సైన్యం ఉందని, ప్రజలు యుద్ధప్రియులని, కష్టజీవులని హుయాన్సాంగ్ రాశాడు.
విశాల సామ్రాజ్యం నిర్మించి విదేశాలకు కీర్తి ప్రతిష్టలు వ్యాపింపచేసుకున్న పులకేశి చివరి జీవితం విషాదాంతంగా ముగిసింది. పల్లవ రాజైన నరసింహవర్మ తన తండ్రి మహేంద్రవర్మను పులకేశి పుల్లలూరు యుద్ధంలో వధించినందుకు గాను ప్రతీకారంగా క్రీస్తుశకం 642లో పులకేశిపై దండెత్తాడు. మణిమంగళ యుద్ధంలో పులకేశిని ఓడించి చంపినట్లు, వాతాపి పట్టణాన్ని దగ్ధం చేయించినట్లు మల్లికార్జున దేవాలయం శాసనం పేర్కొంటుంది. తన విజయానికి చిహ్నంగా నరసింహవర్మ వాతాపికొండ బిరుదును ధరించాడు. ఇతని దండయాత్ర చాళుక్య రాజ్యాన్ని చావుదెబ్బ తీసింది. నరసింహవర్మ దాడి వల్ల జరిగిన నష్టం నుంచి చాళుక్య రాజ్యం కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. రెండవ పులకేశి గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం. రెండవ పులకేశి చాళుక్య వంశానికి చెందినవాడు. వీరి యొక్క రాజధాని బాదామి. దానిని వాతాపి అని కూడా అంటారు. రాజధాని పేరు మీదుగానే వీరిని బాదామి చాళుక్యులని పిలుస్తారు. వీరు దక్కన్ ప్రాంతాన్ని క్రీస్తుశకం 550